మనము ఇంతకుముందు శబ్దాలంకారాల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అర్థాలంకారాల గురించి చెప్పుకుందాం. అర్థము చేత చమత్కారం కల్పించుట అర్థాలంకారం అని మనం నిర్వచనం చెప్పుకున్నాం కదా. ఈరోజు అర్థాలంకారాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ఉపమా అలంకారం. ఉపమాలంకారము ఉపమాలంకారము ఉపమానము అనే ఉపమాలంకారంలో 4 అంశాలు ప్రధానమైనవి. ఈ 4 అంశాలు మనకు తరచుగా కనబడుతూ ఉంటాయి. ఏమిటి అంటే ఉపమేయము, ఉపమా వాచకము, సమాన ధర్మము. ఈ ఉపమేయము, ఉపమానం ఈ రెండు తెలిస్తే మనకు మరికొన్ని అలంకారాలలో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉపమేయము దేనిని వర్ణిస్తే అదే ఉపమేయము, దేని గురించి మాట్లాడితే అదే ఉపమేయము. వర్ణ్య వస్తువును ఉపమేయము అంటాము. ఉపమానము, ఉపమానము అంటే పోలికగా తీసుకువచ్చేది, దాన్ని ఉపమానము అంటాము. ఉపమా వాచకం, ఉపమా వాచకము. ఉపమా వాచకం అంటే పోలిక చెప్పడం కొరకు ఉపయోగించే పదం. ఇకపోతే సమాన ధర్మము, ఉపమేయానికి ఉపమానానికి సమానమైన ధర్మాన్ని ఉపమా ధర్మము, సమాన ధర్మం అంటాం. ఉదాహరణకి ఆమె ముఖము చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది. ఇది ఒక వాక్యం. ఇందులో ఉపమాలంకారం ఉన్నది. దీన్ని ఎలా ఉపమాలంకారమో మనం చెప్పుకుందాం. ఉపమాలంకారం యొక్క లక్షణం ఏమిటి? ఉపమేయమునకు ఉపమానముతో చక్కని పోలిక చెప్పుట. ఉపమేయమునకు ఉపమానముతో చక్కని పోలిక చెప్పుట. ఈ పోలిక ఎలా చెప్తున్నారో ఈ ఉదాహరణను బట్టి చూద్దాం. ఆమె ముఖము చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది. ఇది ఒక వాక్యం. ఈ వాక్యంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాము అని ప్రశ్నించుకుంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఆమె ముఖం గురించి మాట్లాడుతున్నామా, చంద్రబింబం గురించి మాట్లాడుతున్నామా అంటే చంద్రబింబం వలె ఉన్నది. ఎవరున్నారు? ఆమె ముఖం ఉన్నది. కాబట్టి ఆమె ముఖం గురించి మాట్లాడుతున్నాము. ఆమె ముఖము అనేది ఉపమేయము. చెప్పాం కదా, ఎవరి గురించి వర్ణిస్తే అది ఉపమేయము. ఆమె ముఖాన్ని దేంతో పోలుస్తున్నాము? చంద్రబింబంతో పోలుస్తున్నాం. కాబట్టి చంద్రబింబము అనేది ఉపమానము. ఉపమేయానికి ఉపమానానికి సమానంగా ఉన్నది, అంటే సమాన ధర్మం. ఎట్లా? ఆమె ముఖము మనోహరముగానే ఉన్నది, చంద్రబింబము మనోహరముగానే ఉన్నది. కాబట్టి మనోహరం అనే పదము ఉపమేయానికి ఉన్న ధర్మము, ఉపమానానికి ఉన్న ధర్మము, ఉభయులకు ఉన్నది. కాబట్టి దీన్ని సమాన ధర్మము అన్నారు. సమాన ధర్మము. ఇకపోతే ఈ ఉపమేయానికి ఉపమానం పోలిక చెప్పడానికి ఉపయోగించే పదం వలె, దీన్ని ఉపమా వాచకము. ఇగో వలె అనేది ఉపమావాచకాన్ని బట్టే ఉపమాలంకారాన్ని గుర్తిస్తాం. ఉపమావాచకాలు ఎట్లా ఉంటాయి? ఉదాహరణకి వలె, భంగి,
కరణి ద్విధము ఓలే పోలే ఇలాంటి పదాలను ఉపమా వాచకాలు అంటారు. పద్యంలో కానీ వచనంలో అయినా సరే ఈ భంగి వలె కరణి విధము లాంటివి వస్తే ఉపమాలంకారం ఉన్నదని అర్థం చేసుకోవాలి. వీడు వాని వలె ఉన్నాడు, అట్లా వలె భంగి కరణి. మళ్ళొక్కసారి రిపీట్ చేసుకుంటే, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. ఆమె ముఖము గురించి మాట్లాడుతున్నాం, ముఖం ఉపమేయము, చంద్రబింబము ఉపమానంగా చెప్తున్నాం, అది ఉపమానము. రెండు కూడా మనోహరంగానే ఉన్నాయి కాబట్టి సమాన ధర్మము. వలె అనేది ఉపమా వాచకం. ఇకపోతే మనకున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఉదాహరణలో ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె భావించి. చూడండి, ఈ పద్యం ఉంది, పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె భావించి. అది మంజీర పాఠంలో ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాము? పల్లెటూళ్ళను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పల్లెటూళ్ళు ఉపమేయం. పల్లెటూళ్ళను దేంతో పోలుస్తున్నాడు? తల్లి వలె, కూర్మి తల్లి వలె. ఉపమా ఇక్కడ వలె అనేది ఉపమా వాచకం. సమాన ధర్మం అక్కర్లేదు ఇక్కడ కాబట్టి ఇది లుప్తోపమ. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకం ఉంది. అలాగే చెరువు నిండుగా నీల సముద్రమోలే నీరు మెరుస్తోంది. చెరువు నిండుగా చెరువు నిండుగా నీల సముద్రమోలే చెరువు నిండుగా నీల సముద్రమోలే నీరు మెరుస్తోంది. దేని గురించి మాట్లాడుతున్నాము? చెరువు గురించి మాట్లాడుతున్నాం. చెరువు ఉపమేయం. దీన్ని దేంతో పోలుస్తున్నాడు? నీల సముద్రం వలె. ఇది ఉపమానం. వలె అనేది మోలే అని ఉంది చూడండి ఇక్కడ. సముద్రమోలే, సముద్రము వలె. ఇది ఉపమా వాచకం. ఇది మెరవడం అనేది సమాన ధర్మం. అంటే చెరువు మెరుస్తుంది, నీల సముద్రం కూడా మెరుస్తోంది అని. చెరువును సముద్రంతో పోలుస్తున్నాడు. ఈ విధంగా ఉపమేయానికి ఉపమానంతో చక్కని పోలికనివ్వడము దీన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమా వాచకాలు ఇంతకుముందు చెప్పానే, ఆ ఉపమా వాచకాల ద్వారానే ఉపమాలంకారాన్ని గుర్తుపట్టవచ్చు. తర్వాత మరొక అలంకారం గురించి చెప్పుకుందాం. ఉత్ప్రేక్ష. దీన్ని ఉపమాన ధర్మ సంబంధము చేత ఉపమేయమును ఉపమానము వలె ఊహించుట. ఉపమాన ధర్మ సంబంధము, ఉపమాన ధర్మ సంబంధము చేత ఉపమానమును ఉపమేయమును ఉపమానముగా ఊహించుట. ఎట్లా ఊహించుట? ఉత్ప్రేక్ష. ఇది గుర్తుంచుకోండి. ఊహించేది, లేని దాన్ని ఊహించేది ఉత్ప్రేక్ష. ఇక్కడ ఏమిటి ఉత్ప్రేక్షకి? నల్లగా ఉన్న ఈ చీకటి
అగ్ని నుండి పుట్టిన పొగనేమో అనిపిస్తున్నది. ఇది ఒక వాక్యం. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? చీకటిని గురించి చెప్తున్నాడు. చీకటి ఉపమేయం. దీని యొక్క లక్షణము ఎలా ఉంది? నల్లగా ఉంది. నలుపు. నలుపు అనేది చీకటి యొక్క లక్షణం. ఇక్కడ చీకటిని దేంతో అంటున్నాడు? అగ్ని నుండి పుట్టిన పొగనేమో అని ఊహిస్తున్నాడు. పొగ నల్లగానే ఉంది, అది ఉపమానం. ఇది నలుపే. ఉపమేయము యొక్క లక్షణము, ఉపమానము యొక్క లక్షణము ఒకటే ఉంది. ఈ దాన్ని పట్టుకొని, ఉపమేయాన్ని పట్టుకొని ఉపమానమే అని ఊహించడం. ఇక్కడ నల్లగా ఉన్న ఈ చీకటి పొగనేమో అనిపిస్తున్నది. ఇట్లా అనిపిస్తున్నది అనే భావంలో మనకు అర్థమైతే అది ఉత్ప్రేక్షనే. ఉత్ప్రేక్షకి మనకు ఒక అద్భుతమైన పద్యము ఒకటి ఉంది. మన చేమకూర వెంకట కవి రాసినటువంటి పద్యము. పంచామర తరులో హరి పంచాయుధములో గిరీషు పంచాస్యములో అంచున్ సకల జగంబులు. సరే, ఇది సరిపోయి. జనులందరూ ఏమనుకుంటున్నారు? పాండవులను పంచామర తరులో, దేవతా వృక్షాలు 5 ఉన్నాయి, ఆ 5 దేవతా వృక్షాల వీళ్ళు 5గురు అని అనుకున్నట్టుగా, హరి పంచాయుధములో విష్ణుమూర్తి యొక్క 5 ఆయుధాలు ఉన్నాయే, ఈ 5గురు పాండవులు విష్ణుమూర్తి ఆయుధాలా, లేదా శివుని యొక్క పంచాస్యములు 5 ముఖాల, వామదేవము, తత్పురుషము అని 5 ముఖాలు ఉంటాయి శివుడికి. ఈ 5గురిని వాళ్ళతో చెప్తున్నాడు అన్నట్టుగా. ఏమన్నాడు ఇక్కడ? లాస్ట్ పదం ఏముంటుందండి? పంచాయుధములో అన్నట్టుగా పాండవులను ఈ వీళ్ళతో ఊహిస్తున్నాడు. వీళ్ళు మహావీరులు కాబట్టి వాళ్ళు పంచాస్యముల లేకపోతే పంచాయుధముల, ఎవరు అడిగితే ఏదంటే అది ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు దేవతా వృక్షాల, ఏది అడిగితే అది ఇచ్చేది. ఇలా పాండవులను పంచాస్యములుగా, గిరీషు పంచాస్యములుగా, పంచామర తరులుగా, హరి యొక్క పంచాయుధములుగా ఊహించారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష. తర్వాత మరొక అలంకారం రూపకం. రూపకం ఇదేమిటంటే ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట. ఉపమానానికి ఉపమేయానికి తేడా లేదు, 2 ఒకటే అనే అర్థం వచ్చేటట్టుగా చెబితే దాన్ని రూపకాలంకారం అంటాం. దాన్నే రూపకము అంటాం. ఇప్పుడు మనకు మొట్టమొదటిది ఉపమాలంకారం చెప్పినాం. ఎలా? ఆమె ముఖము చంద్రబింబము వలె మనోహరముగా ఉన్నది. ఇక్కడ ఆమె ముఖము వేరే, చంద్రబింబము వేరే. ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష ఏమిటి? దీన్నే ఉదాహరణగా చెప్పుకుంటే, ఆ గుండ్రముగానున్న ఆమె ముఖము పద్మమేమో అనిపించుతున్నది, ఊహించుట. ఇకపోతే దీన్నే, ఇదే ఉదాహరణను రూపకాలంకారంగా కనుక చెప్తే, గుండ్రముగానున్న ఆమె ముఖము పద్మమే అని చెప్పడం. ఆమె ముఖ పద్మము. ముఖము అనేది పద్మము, ముఖానికి పద్మానికి తేడా లేదు. ఉదాహరణ చెప్తే,
ఆమె ముఖపద్మము చుట్టూ నా చూపు తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఇదొక వాక్యం. ఇందులో రూపకాలంకారం ఉంది. ఎట్లా? ఆమె ముఖం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఉపమేయము. ఆమెకు పద్మము అనేది ఉపమానము, చూపులు అనేవి ఉపమేయము, తుమ్మెదలు ఉపమానము. దీన్ని అభేదం ఎలా చెప్పినాడు అంటే, ఆమె ముఖము అనే పద్మము చుట్టూ నా చూపులు తిరుగుతున్నాయి. ఆమె ముఖం చుట్టూ తిరుగుతలేవు, ముఖము అనే పద్మము. ఇక్కడ ముఖం ముఖం కాదు, పద్మమే. ముఖాన్ని పద్మంతో చెప్తున్నాడు, ఆరోపిస్తున్నాడు. ఎందుకలా? ఆమె ముఖము గుండ్రగా ఉంది, పద్మము గుండ్రముగానున్నది. చూపులు కనుపాపలు నల్లగా ఉన్నాయి, తుమ్మెదలు నల్లగా ఉన్నాయి. అందుకని రెండింటికి అభేదం అక్కడ చెప్పేసినాడు. ముఖము అనబడే పద్మము చుట్టూ చూపులనే తుమ్మెదలు తిరుగుతున్నాయి. నిజానికి ఏం చెప్పాలి? ఆమె ముఖం చుట్టూ నా చూపులు తిరుగుతున్నాయి అని చెప్పాలి. అలా చెప్పకుండా ఆమె ముఖం కాదు, ఆమె ముఖమనే పద్మము చుట్టూ నా చూపులనే తుమ్మెదలు తిరుగుతున్నాయి. అక్కడ చూపులకి తుమ్మెదలకు అభేదము, ఇక్కడ ముఖానికి పద్మమునకు అభేదము చెప్పబడింది. కాబట్టి రూపకము. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకము. అలాగే విద్యాధనము అన్ని ధనముల కన్నా గొప్పది. ఇక్కడ చూడండి, విద్యాధనము గొప్పది. విద్య గురించి విద్య ఉపమేయము, ధనము ఉపమానము. ఈ రెండింటికి అభేదం చెప్పినారు. విద్య అనే ధనము గొప్పది, విద్య గొప్పది అని చెప్తలే. ఏమంటున్నాడు? విద్య అనే ధనము చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి అభేదం, తేడా లేదు, రెండొకటే అన్నట్టుగా చెప్పినారు. కాబట్టి ఇది కూడా రూపకాలంకారమే. అతిశయోక్తి ఇది సాధారణంగా పొగడమే. పొగడడం అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా పొగడడం, ఉత్ప్రేక్ష కన్నా ఇంకా ఎక్కువగా. ఎట్లా అంటే, ఆ పురములోని మేడలు ఆకాశాన్ని తాకుచున్నవి. ఆ పురములోని మేడలను గురించి మాట్లాడుతున్నాడు. దీనికి నిర్వచనం ఏంటంటే, ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉన్నాయి, ఆకాశానికి హద్దే లేదు. ఆ పురంలోని మేడలు ఎత్తుగా ఉన్నాయి అంటే సహజం, చాలా ఎత్తుగా ఉన్నాయంటే కొంచెం బాగుంది. అంతగానే ఉన్నాడు, ఆకాశాన్ని తాకేటంత హద్దు లేని ఆకాశాన్నే తాకుతున్నాయి అనడము ఎక్కువ చేసి చెప్పడం. ఈ అతిశయోక్తి అలంకారానికి నిర్వచనం ఏమిటంటే, వస్తువు యొక్క స్థితిని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పుట. వస్తువు యొక్క స్థితిని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పుట. వస్తువు యొక్క స్థితిని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడమే. ఆ పురములోని మేడలు ఆకాశాన్ని తాకుతున్నవి. అలా వస్తువు యొక్క స్థితిని గురించి చెప్పడం, ఇది అతిశయోక్తి. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది. మా ఊళ్ళో చాలా పెద్ద చెరువు ఉన్నది అంటే సాధారణం. సముద్రం అంత చెరువు ఉన్నది. ఇది ఒక రకంగా చూస్తే ఉపమాలంకారంలాగా శోభిస్తుంది, కానీ కాదు. ఇది అతిశయోక్తియే. కాబట్టి వస్తువు యొక్క స్థితిని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటాం. దీనికి వ్యతిరేకమైంది స్వభావోక్తి.
స్వభావోక్తి అంటే వస్తువు యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, ఎంతుందో అంతే చెప్పడం, ఎక్స్ట్రా లేదు. ఎలా? వస్తువు యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట. ఎంతుందో అంతే చెప్పడం. జింకలు రివ్వురివ్వుమని తిరుగుతున్నవి. తిరగడం సహజం కదా. ఆకాశంలో చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి, సహజమే కదా. ఆకాశములో చుక్కలు మెరుస్తున్నాయి. ఇందులో ఏమున్నది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఇంకొక ఉదాహరణ, చంచల నయనములతో స్తబ్ద కర్ణములతో జింకలు తిరుగుచున్నవి. జింకలు ఎప్పుడు భయం భయంగా ఉంటాయి. వాటి కన్నులు ఇటు ఇటు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచి పెద్ద పులి దాడి చేస్తుందో అన్న భయం వాటికి ఎక్కువ. కాబట్టి జింకల కన్నులు ఎప్పుడూ చంచలములే, విశేషమేమీ లేదే. ఇకపోతే స్తబ్ద కర్ణములతో, జింకల చెవులు ఎప్పుడు కూడా స్తబ్దంగా ఉంటాయి, అంటే ఇట్లా నిక్కించి ఉంటాయి. ఎక్కడి నుంచి ఏ ధ్వని వినిపించినా టక్కుమన్నట్టు చూస్తాయి, అంత వినడానికి కోసమని సిద్ధంగా ఉంటాయి. అది సహజమే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడింది, ఇందులో విశేషం ఏమీ లేదు. కాబట్టి ఇది స్వభావోక్తి. వస్తువు యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెబితే స్వభావోక్తి. ఇంకొకటి అర్ధాంతరన్యాస. అర్ధాంతరన్యాసాలంకారం అందరూ చెప్పలేరు. బాగా రాటుదేలిన మంచి గొప్ప కవి చెప్పగలడు. విశేషమును సామాన్యము చేత కానీ సామాన్యమును సమర్థించుట. విశేష వాక్యాన్ని ముందు చెప్పి సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంతర న్యాసం. విశేషం అంటే ఏమిటి, సామాన్యం అంటే ఏమిటి? విశేషము అంటే ఒక గొప్ప విషయాన్ని, గొప్ప పనిని చేసినట్టుగా చెబితే అది విశేషం. సామాన్యము అంటే అందరి నోళ్లలో నానే ఒక సాధారణమైన వాక్యం, సూక్తులు లాంటివి అందరు చెప్తుంటారు కదా, అట్లా. ఉదాహరణ ఏమిటంటే, హనుమంతుడు సముద్రము దాటెను. మహాత్ములకు సాధ్యము కానిది లేదు. ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యము హనుమంతుడు సముద్రమును దాటడం, అది గొప్ప విషయం. హనుమంతుడు సముద్రాన్ని దాటడం విశేషం. కాబట్టి ఈ వాక్యాన్ని విశేష వాక్యం అంటాం. విశేష వాక్యం. మహాత్ములకు సాధ్యము కానిది లేదు, ఇది అందరి నోళ్లలో నానే ఒక సాధారణమైన వాక్యం, అందరికీ తెలిసిన వాక్యం, సామాన్యులకు కూడా తెలిసిన వాక్యం. గొప్పోడ్రా వాడు, కాబట్టే దూకినాడు. హనుమంతుడు మహాత్ములకు సాధ్యము కానిది లేదు కాబట్టే మహాత్ముడైన హనుమంతుడు సముద్రమును దాటాడు. ఇది వాక్యం, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత. సామాన్య వాక్యం అంటే జనసామాన్యమైన వాక్యం, అందరికీ తెలిసిన మాట.
ఆ దాంతో ఈ వాక్యాన్ని సమర్థించడం. ముందు విశేష వాక్యము చెప్పి తర్వాత సామాన్య వాక్యము చేత విశేష వాక్యాన్ని సమర్థించడం. అలా కాకుండా సామాన్య వాక్యమునే ముందు చెప్పి విశేష వాక్యము చేత కూడా సమర్థించినా కూడా అది కూడా అర్థాంతరన్యాసమే అవుతుంది. దానికి ఉదాహరణ మహాత్ములతో కూడిన అల్పుడు కూడా గౌరవింపబడతాడు. పూలతో కూడిన దారము శిరసునందు అలంకరింపబడుచున్నది కదా. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది మహాత్ములు ఉన్నారు. ఆ మహాత్ములతో ఒక దుర్మార్గుడు కూడా కలిసి ఒక ఇంటికి పోతే ఆ ఇంటి యజమాని ఆ గొప్ప వాళ్ళందరినీ ఆహ్వానించినట్టుగానే విలువలేనటువంటి మామూలు వాడిని కూడా లోపలికి ఆహ్వానిస్తాడు. అందరికీ నీళ్లు పలహారాలు ఇచ్చినట్టుగానే ఆ వ్యక్తికి కూడా ఇస్తాడు. వాడు దుర్మార్గుడే, వాడిని ఇంట్లోకి రానివ్వరు మామూలుగానైతే. వాడు గొప్ప వాళ్ళతో వచ్చాడు కాబట్టి వాడిని రానిచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మహాత్ములతో కూడిన అల్పుడు కూడా గౌరవింపబడతాడు. ఇది సామాన్య విషయం. కాబట్టి మొట్టమొదలు చెప్పింది ఇదేమిటి? సామాన్య వాక్యము. దాన్ని విశేష వాక్యంతో సమర్థిస్తున్నాడు. ఏమని? పూలతో కూడిన దారము శిరసునందు అలంకరింపబడుతున్నది కదా. ఒట్టి దారాన్ని తల మీద చుట్టుకోమంటే చుట్టుకుంటారా ఎవరైనా? ఆ పూలతో అనుసంధానం చేస్తే దారము కూడా శిరస్సు మీదకి ఎక్కుతుంది. అలా విశేష వాక్యం ఇది. పూలతో కూడిన దారము శిరసునందు అలంకరింపబడుట విశేష వాక్యం. విశేష వాక్యం తర్వాత చెప్పి సామాన్య వాక్యాన్ని సమర్థించారు. కాబట్టి ముందు సామాన్య వాక్యము చెప్పి తర్వాత విశేష వాక్యము చేత సమర్థించిన అర్థాంతరన్యాసమే. అలా కాకుండా విశేష వాక్యము ముందు చెప్పి తర్వాత సామాన్య వాక్యము చేత సమర్థించినా కూడా అర్థాంతరన్యాసమే. ఇది ఒక అద్భుతమైన అలంకారం.